కాలేజీ నుంచి మీకు తెలియజేయడం ఏమనగా, మీరు మా తండ్రి లాంటి స్థానంలో ఉన్నారు, మీరు మీ బిడ్డ స్థానంలో ఉన్నాం. మీ బిడ్డ 64 రోజుల నుంచి అల్పేరుగాని పోరాటం చేస్తుంటే మీరు చూసి చూడకుండా ఇలా ఎట్లా ఉంటారు మాకు అర్థం కావట్లేదు. అంటే మీ కొడుకు రామన్న గారు ఇలా ఒక ఏదో ఎక్కడో ఒక తిరుగుతూ ఏం పని లేకుండా ఉంటే మీరు చూస్తూ ఉంటారా? ఆయన పోరాటం చేస్తూ ఉంటే ఆయన పోరాటాన్ని ఏ విధంగా సమర్థిస్తారు? ఇంతకు మీరు దీన్ని జీవో 46 టీఎస్ఎస్పీ నుంచి మినహాయించి టీఎస్ఎస్పీ నియామకాలు 2016-18లో ఏ విధంగా అయితే నియమించారో అదే విధంగా నియమించాలని కోరుకుంటున్నాం. లేని ఏడల మా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఏంటంటే స్కోర్ రాక అడగట్లేదు, మేము స్కోర్ తెచ్చుకున్నాం, 125, 130 మార్కులు వచ్చినాయి మాకు, అయినా కూడా జాబ్ రావట్లేదు. ఎందుకంటే ఈ జీవో నెంబర్ 46 అంటే 2011 జనాభా లెక్కలను బేస్ చేసుకొని ఎలా తీస్తారండి మీరు? 2021 జనాభా లెక్కలను బేస్ చేసుకొని తీస్తే ఓకే. ఇప్పుడు 2014లో తెలంగాణ ఫార్మేషన్ అయింది, 2011లో సెన్సెస్ జరిగింది, 2021లో జరగలే. మీరు దాన్ని తీసుకొని చేస్తే ఎవరో ఒక పోస్ట్ ఎక్కువ కొట్టాడనేసి ఈ విధంగా తీసుకొచ్చినామంటున్నారు. ఇప్పుడు రూరల్ ఏరియా వాళ్ళు పోస్టులు కొట్టట్లేదు, డెవలప్డ్ ఏరియాస్ వాళ్ళు మాత్రం పోస్ట్ కొడుతున్నారు అనేసి మేము తీసుకొచ్చినామని మీరు కౌంటర్ దాఖలు చేశారు. కాకపోతే రూరల్ ఏరియా వాళ్ళకి కట్ ఆఫ్ తక్కువ ఉండాలి, అంటే 80 మార్కులకు రావాలి జాబ్. అక్కడ డెవలప్డ్ ఏరియాస్లో 130 మార్కులకు జాబ్ రావాలి. ఇది ఎక్కడ దీనికి విరుద్ధంగా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి దీన్ని జీవో 46 వెంటనే టీఎస్ఎస్పీ నుంచి మినహాయించి టీఎస్ఎస్పీ నియామకాలు 2016-18లో పాత పద్ధతులను చేపట్టాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఈ పాలాభిషేకం ద్వారా మీకు తెలియజేస్తున్నామయ్యా, మాకు మళ్ళీ కరుణించండి. లేని ఏడాది మాకు ముక్కుముడికి ఆత్మహత్యలు చెప్తే వేరే మాకు మార్కులు వచ్చి జాబ్ రాకపోవడం అంటే మాకు చాలా బాధగా ఉంటుంది. ఇంకా మేము ఆత్మహత్య తప్పితే వేరే రీజన్ మాకు వేరే ఏం లేదు. మాకు మార్కులు రాకపోయింటే మేము ఆత్మహత్య చేసుకునేటోళ్ళం కాదు. కాకపోతే ఇప్పుడు మాకు మంచి స్కోర్ ఉంది జాబ్ రాకపోవడం అంటే ఇంకా దేనికి నిదర్శనంగా తీసుకుంటారు అయ్యా కేసీఆర్ గారు? దీన్ని వెంటనే టీఎస్ఎస్పీని జీవో 46 నుంచి మినహాయించి వెంటనే పాత పద్ధతిలో నియామకాలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరగాలని చూడాలి.